తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. బంధుమిత్రులు కలిసి కాలం ఆనందంగా గడుపుతారు. దైవ దర్శనాలు, పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉంటుంది. పేరు ప్రఖ్యాతలు లభిస్తారు. సప్తమ వ్యయాధిపతైన శుక్రుడు తృతీయంలో ఉన్నారు. ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు అవుతుంది. బంధువర్గము, సహోదరి మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో కలిసిపోతాయి. భూ సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగాల వరకు కలిసి వచ్చే కాలం అని చెప్పచ్చు. ఎప్పటి నుంచో సేల్స్ కాకుండా ఉన్న వాళ్ళకి ఒక అడుగు ముందుకు వెళ్ళడం, సేల్స్ అవ్వడం మంచి శుభారం అని చెప్పచ్చు. అదేవిధంగా భూముల విలువ పెరగడం, ఒక చోట భూమిని అమ్మి ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేయడం, ఫ్లాట్ కానీ ఇల్లు కానీ కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తుంది. సంతానానికి సంబంధించిన విషయాలు చక్కగా ఉంది. సంతానానికి మంచి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఎక్కువగా కష్టపడాలి. ఆరోగ్యపరంగా స్కిన్ అలర్జీ, థైరాయిడ్ ఉండే అవకాశం గోచరిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు స్ట్రెస్ అధికంగా ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం అలా ఉన్నా కూడా, పేరు ప్రఖ్యాతులు ఉన్నా కూడా ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడం, ఓవర్ స్ట్రెస్ అనడం, అంటే అందరికంటే 10 రెట్లు మీరు ఎక్కువగా పనిచేస్తుంటారు. అది మీకు ఎవరు ఏది ఇచ్చినా సరే చేసి పెడతాను, చేద్దాం అనే భావంతో ఉంటారు తప్పితే కానీ నేను చెయ్యను, నాకు కుదరదు అనే భావన ఏ రోజు రాదు. అది మీకు చెప్పడం కూడా చేత కాదు. ఏదైనా సరే అందరూ మనవాళ్ళే కదా, చేసి పెడదాం, కానీ ఆ చేసే క్రమంలోనే స్ట్రెస్ అధికంగా ఉంటుంది. దానివల్ల ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు ఎంతో మేలు చేస్తుంది. భాగస్వామి వ్యాపారాలు చక్కగా కలిసి వస్తుంది. రూపాయికి 2 రూపాయలు లాభం వచ్చే అవకాశం ఈ వారం గ్రహగతులు గోచరిస్తుంది. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నారు. భాగ్యాధిపతి అయిన రవి తృతీయంలో ఉన్నారు. దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చెప్పగలిగింది. ఈ రాశిలో మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. మంచి వృద్ధిలోకి వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. పరీక్షలు దగ్గర పడుతున్నాయి. ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం చెప్పదగినది. అదేవిధంగా వీసాకు సంబంధించిన విషయవహారాలు ఏవైతే ఉన్నాయో, ఇబ్బందులు ఉన్నాయో అవి కొలిక్కి రావడం, విదేశాలకు వెళ్ళాలనుకునే కళ ఈ వారం నెరవేరే అవకాశాలు గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చాలా చక్కగా ఉందని చెప్పచ్చు. వ్యాపార అభివృద్ధి చాలా బాగుంది. ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నారు. అష్టమ లాభాధిపతి అయిన బుధుడు తృతీయంలో ఉన్నారు. రాశ్యాధిపతి షష్టమాధిపతి అయిన కుజుడు తృతీయంలో ఉన్నారు. భూ సంబంధించిన విషయవహారాలు, వృత్తి ఉద్యోగాల వ్యవహారాలు వీరికి చాలా చక్కగా ఉంటుంది. 10 మంది అండదండలు వీరికి లభిస్తాయి. మనం ఏదైనా ఒక కార్యక్రమం తలపెడితే దానికి 10 మంది సహాయ సహకారాలు ఇవ్వడం చెప్పదగినది. వాళ్ళు మీరు వద్దన్నా కూడా అందిస్తుంటారు. అయితే ఖర్చుల విషయంలో వెనకాడరు. ₹1 వచ్చిందంటే ₹20 ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ వారం ఖర్చుల మీద దృష్టి సారించడం, సాధ్యమైనంత వరకు ఖర్చులు తగ్గించే విధంగా గ్రహతులు సూచిస్తున్నప్పటికీ ఈ సాధ్యమైనంత వరకు ఈ వారం ఖర్చులు తగ్గించుకునే విధంగా జాగ్రత్త పడడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ ఉత్తులతో దీపారాధన చేయడం, ప్రతిరోజు ప్రతినిత్యం సుందరకాండ పారాయణం కానీ, వినడం కానీ, చదవడం కానీ, లేదా హనుమాన్ చాలీస వినండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు మిల్కీ వైట్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ, బుధవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.